ఎనీవే ఒక్క నిమిషం మన పటాభి గారు, రైట్ విక్రమ్ గారు, ఈ బిల్లుని మీరు సీనియర్ అనలిస్ట్గా కానీ జర్నలిస్ట్గా కానీ మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? అంటే ఇక్కడ ద క్వశ్చన్ ఏంటంటే ఈ బిల్లుని మనం సమర్థిస్తామా లేదనే ముందు అసలు ఆ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి పర్పస్ ఏంటి అనేది అనుకున్నాం మనం. అంటే అవినీతిని పారదోలటానికి, క్రిమినాలిటీని, అంటే నాట్ ఓన్లీ కరప్షన్, రాజకీయాల నుంచి నేరస్తుల్ని బయటకు పంపడానికో లేకపోతే తగ్గించడానికో అనేటువంటిది ఒక పర్పస్గా పెట్టారు. పెట్టినప్పుడు జనరల్గా ఏంటంటే దీన్ని చట్టాల ద్వారా సమాజంలో మార్పు వస్తుందా అనేది ఒక డిబేటబుల్. అది చైతన్యం ద్వారా వస్తుందా, రాజకీయ పార్టీల్లో ఒక చైతన్యం రావాలనేటువంటిది ఒకటి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి రూల్ ఆఫ్ లా ఉందండి. కాన్స్టిట్యూషన్ ఒక రూల్ ఆఫ్ లా ఇచ్చింది. ఆ రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది? ఇన్నోసెంట్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ అంటారు. అంతే కదా. గిల్టీ అని మీరు కాకముందు ఇన్నోసెంటే. అంటే మీరు రిమాండ్ 30 రోజులున్నా, 50 రోజులున్నా, 60 రోజులున్నా కూడా ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లాని ఇదేమవుతుంది, ఈ చట్టం ఏం చేస్తుంది? వాళ్ళ సిబిఐ ఉంది, ఈడీ ఉంది. ఎవరినో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెడతారు. అక్కడ ఆటోమేటిక్గా ఎవరు చేశారు? కోర్టులు కాదు అక్కడ శిక్షిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓవర్ రైడ్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ మీద ఓవర్ రైడ్ చేసేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ. అంటే సపోజ్ ఒక పర్సన్ని ఒక ఈడీ అరెస్ట్ చేసి లోపల పెడితే అతను 30 days ఉన్నాడు అనుకోండి, హీ సీజెస్ టు బి సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు చేశారు అది? అతను ఇంకా గిల్టీగా ఎవరు చేయాలి? గిల్టీ అని ప్రూవ్ చేయాల్సింది ఎవరు? న్యాయస్థానాలు చేయాలి. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఈడీ తీసుకెళ్ళి లోపల పెట్టింది, లేకపోతే సిబిఐ తీసుకెళ్ళి లోపల పెట్టింది. అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఒక కాన్స్టిట్యూషన్లో 3 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేటివ్, జ్యుడిషియరీ ఉంది. అంటే జ్యుడిషియరీ చేయాల్సిన పని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చేసేస్తుంది. అది చాలా డేంజర్. అది ద వెరీ బేసిక్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి అది పెద్ద ప్రమాదం అది. అందువల్ల ఇవాళ పర్పస్ మంచిది కావచ్చు, కానీ ఆ పర్పస్ని సర్వ్ చేయడానికి మీరు అడాప్ట్ చేసుకునేటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ వే. ఒకసారి మీరు అన్నట్టుగా నిందితుడిగా కొంతకాలం జైల్లో ఉండొచ్చు, బెయిల్ తీసుకుని బయటకు రావచ్చు, తర్వాత గిల్ట్ అవ్వచ్చు, గిల్ట్ కాకపోవచ్చు. అది 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 కేసు ట్రయల్ ఎంతకాలం సాగుతుంది పక్కన పెడితే, ముందైతే ఇనీషియల్ గా వాళ్ళు నిందితుడిగా ఈడీ కావచ్చు, సిబిఐ తీసుకెళ్ళి లోపలేస్తారు, ఆయన బయటకు వస్తాడు. బెయిల్ 2 weeks ఉంటుంది. 2 weeks ఉంటుంది. ఆ 2 weeks కూడా బెయిల్ కంటిన్యూ అయితే, బెయిల్ కాకుండా కస్టడీ కంటిన్యూ అయితే కోర్టు ఇవ్వలేదని కదా అర్థం బెయిల్. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి, 30 days టైం ఇస్తుంది చట్టం. ఈ బిల్లు 30 days టైం ఇస్తుంది. 31st day కూడా జైల్లో ఉండాల్సి వస్తే అతను ఆటోమేటిక్గా, అంటే రీజన్స్ ఏంటంటే కోర్టులు 30 days ఇవ్వాలనేది మ్యాండేటరీ ఏం లేదు, మ్యాండేటరీ కాదు. 90 days దాకా ఉంటుంది కదా. తర్వాత ఏంటంటే ఇది ఆర్టికల్ 21 కూడా అది దాన్ని విరుద్ధమైనటువంటిది. ఎందుకంటే మనకు ఒకటి ఉందండి, మనకేంటంటే ఒక 100 మంది నేరస్తులు లోపలికి వెళ్ళినా పర్లేదు, కానీ ఒక ఇన్నోసెంట్ మాత్రం తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక ఇన్నోసెంట్ మాత్రం లోపలికి వెళ్ళకూడదు, శిక్ష పడకూడదు అని. 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అది బ్లాక్ స్టోన్ థియరీ అంటారు. దాన్ని బ్లాక్ స్టోన్ అని చెప్పాడు అది. కాబట్టి ఇదేంటంటే వీటన్నిటికి విరుద్ధం. అంటే నేను ఇప్పుడు ఖచ్చితంగా అవినీతి అనేది, ఖచ్చితంగా అవినీతి వాళ్ళ పొలిటికల్ కరప్షన్ అనేది దేశాన్ని బాధిస్తుంది, ప్రజలను బాధిస్తుంది. అదేవిధంగా క్రిమినాలిటీ, పొలిటికల్ క్రిమినాలిటీ అనేది అందరినీ బాధిస్తుంది. దాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అందరూ ఫీల్ అవుతున్నారు. బట్ వాట్ ఈస్ ద వే అంటే మీరు ఒక కన్సెన్సస్ ని డెవలప్ చేయాలి పొలిటికల్ పార్టీస్ మధ్య. కన్సెన్సస్ వస్తుందా రాదా, ఎందుకు బలవంతంగా చట్టాలు చేసి అది దాని యొక్క మిస్యూజ్ అవుతుంది. గతంలో ఇంకోటి అండి, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చాలా ప్రభుత్వాలను అస్థిరపరిచారు ఆర్టికల్ 356ని ఉపయోగించుకొని. అది ఒక ప్రమాదం, అట్లాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తారనే ఒక భయం ఉంది. ఈ కన్సెన్సస్ అనేది వస్తుందా లేదా, ఒకవేళ ఈ బిల్లు కనుక
మంచి బిల్లే అయితే విపక్షాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? విపక్షాలకు కూడా ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూని ఎందుకు పరిగణలోకి తీసుకోదు కేంద్ర ప్రభుత్వం? ఏకాభిప్రాయం వస్తుందా రాదా? బిల్లు అయితే ప్రవేశపెట్టారు కానీ ఆమోదం పొందుతుందా లేదా? ఎందుకంటే అధికార ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులే. అందులో సగం మంది లేదా 30%, 40% ఏదో ఒక దాంట్లో ఏలుబెట్టున్న వాళ్ళే. కాబట్టి మరి వాళ్ళు ఓటు ఎదురేస్తారు. ఇటువంటి కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత కాంగ్రెస్ ప్రతినిధి మహేష్ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం.